చేయాలన్నమాట. అది రెండో విషయం అన్నమాట. మొదటిది అంటే పాపములు క్షమించబడాలి. రెండవది హింసించే వారి కొరకు మనం విజ్ఞాపన చేయాలి. తండ్రి దగ్గర ఆయన ఎలాగైతే అంత సిలువలో ఉండి విజ్ఞాపన చేశాడో, క్షమించమని ఎలాగైతే అడిగాడో, అట్టి రీతిగా మనము కూడా పాపములు క్షమించబడాలని విజ్ఞాపన చేయాలి. అలాగే హింసించే వారి మన కొరకు మనల్ని హింసించే వారి కొరకు విజ్ఞాపన చేయాలి. అలాగే మూడవది మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 44వ వచనం. సారీ అండి, మత్తయి శుభవార్త 6:14. మూడవది ఏంటంటే అపరాధములను క్షమించాలి. మనుషుల అపరాధములు, ఏదైనా అపరాధం అంటే ఏదైనా ఆజ్ఞ అతిక్రమం కూడా పాపమే. అట్లాంటి విషయంలో ఏదైనా మంచిగా ఉండొచ్చు, కానీ అపరాధాలు చేస్తూ ఉంటారు కొంతమంది. అలాగా వాటిని కూడా మనుషుల అపరాధములు కూడా మనం క్షమించబడితే, మనం క్షమించే గుణం కలిగి ఉంటే దేవుడు కూడా మన అపరాధాన్ని క్షమిస్తారంట. సిలువలో క్షమించమని అడిగేది దేవుడు తండ్రికి విజ్ఞాపన చేసేది, అపరాధములను వీరు అపరాధాలు చేస్తున్నారు, నేను ఎటువంటి పాపం చేయలేదు అందరికీ తెలుసు, కానీ సిలువకి యాగమై బలియాగమై వస్తున్నాను కాబట్టి వీరి యొక్క అపరాధములను క్షమించమని దేవుడు తండ్రి యొద్ద విజ్ఞాపన చేస్తున్నాడు. అలాగే నాలుగో విషయం యెషయా గ్రంథం 53:12. ఆమేన్, హల్లెలూయా. ఏంటంటే మంచి వాళ్ళతో అంటే పాలు పంచుకునే విధంగా మనం ఉండాలి. అంటే తిరుగుబాటు చేసే వారి గురించి మనం కూడా విజ్ఞాపన చేయాలి. ఎన్ని గుణాలు ఉన్నాయండి మనలో, ఇంకా కూడా ఏమున్నాయని వీరు ఎరగరు అని అంటున్నారు. ఏం ఎరగము? మనం పాపముల గురించి మనకి తెలియదు, మన దోషాల గురించి మనకి తెలియదు, హింసిస్తున్నాం అనేది మనకి తెలియదు, అపరాధములు ఎన్నున్నాయో మనలో అనేది మనకి తెలియదని దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడు. ఏంటిది? తిరుగుబాటు కూడా చేస్తున్నామంట. మనం దేవుణ్ణి దూషించడమే కాదు, పాపములు చేయడమే కాదు, హింసించడమే కాదు, తిరుగుబాటు కూడా చేస్తున్నాం. ఎందుకంటే దొంగలు ఇద్దరు కూడా అటు ఇటు వేలాడారు, ఆయనతో పాటే ఇద్దరు ఉన్నారు. మొదటి మాట చెప్పేటప్పుడు ఇద్దరు విన్నారు, కానీ తిరుగుబాటు చేసింది ఎవరు? ఒక్కరే తిరుగుబాటు చేశారు. అంటే అలాంటి గుంపు కూడా ఉంటుంది, తిరుగుబాటు చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఒక్కడే గ్రహించాడు, ఈయన దేవుడు నిజ రక్షకుడు, ఈయనకు ఒక రాజ్యం ఉంటుంది, ఆ రాజ్యంలో మనల్ని కూడా జ్ఞాపకం చేసుకుంటాడని ఒక్కడే గ్రహించాడు. అటువంటి రీతిగా తిరుగుబాటు చేసే గుంపు ఉంటుంది. ఆ గుంపులో వీళ్ళు ఉన్నారేమో, వీరిని క్షమించు అనేసి దేవుడు ఆ సిలువలో అలా పలికి ఉన్నాడు అనమాట. అలాంటి విజ్ఞాపన మన కొరకు దేవుడు తండ్రి యొక్క విజ్ఞాపన చేస్తున్నాడు అనమాట. ఎందుకంటే మనకు విజ్ఞాపన చేసే మనసుందా? అటువంటి రీతిగా తిరుగుబాటు చేసే వారి గురించి మనం విజ్ఞాపన చేసే మనసుందా? మనకు ఒక ఆలోచన ఉందా వారి గురించి మనం ఎందుకు చేయాలి అనేది కాదు, కానీ ప్రతి ఒక్కరి గురించి తగ్గించుకొని ఎవరు ఎలా ఉన్నా, వాళ్ళ పరిస్థితి ఎలా ఉన్నా వారి గురించి మనం విజ్ఞాపన చేసే విధముగా, ఆ యొక్క గుంపులో ఆ వాక్యాన్ని బట్టి మనం నడుచుకునే విధముగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం అండి. అలాగే చివరిగా 5వ విషయం ఏమిటంటే మత్తయి శుభవార్త 12:34-35. హృదయంలో ఏముందంటే, హృదయంలో ఏది నిండి ఉంటే నోరు అది మాట్లాడుతుంది. హృదయంలో ఏముందంట? చెడ్డ విషయాలుంటే చెడ్డగా మాట్లాడుతుంది, మంచి విషయాలుంటే మంచిగా. హృదయంలో ఏముండాలి? హృదయంలో ఏముంచుకొని వీళ్ళు ఇలా ఉన్నారు, హృదయంలో చెడు తలంపులతో ఉంటున్నారు, చెడు ఆలోచనలతో ఉంటున్నారు, చెడుగా మాట్లాడుతున్నారు. అంటే హృదయంలో మనకి ఏది ఉంటే నోరు అది మాట్లాడుతుంది. కాబట్టి హృదయంలో మంచి తలంపులు ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం అన్నమాట. హృదయం అనేది కంపల్సరిగా హృదయం ఏది నింపుకొని ఉండాలి, నిండుకొని ఉండాలి అనేది ఒక విషయం. కొలస్సీ పత్రిక 3:16.
దేవుని గురించి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసించును. మన హృదయంలో ఏముండాలంటండి? సమస్త విధమైన క్రీస్తు వాక్యం మన హృదయంలో సమృద్ధిగా నివసింపనీయాలి. అప్పుడే మనం వారి పాపములని గురించి విజ్ఞాపన చేస్తాం, క్షమించబడతాం. అలాగే మన దోషములను వారి యొక్క దోషములను క్షమించగలుగుతాము, అపరాధములను క్షమించగలుగుతాము. హృదయంలో క్రీస్తు వాక్యం నివసింపనిస్తే ప్రతి ఒక్కటి పైన చెప్పిన ఈ 4 విషయాల్లో కూడా మనం క్షమించగలిగే మనస్సును మనం కలిగి ఉంటామని దేవుని యొక్క ఉద్దేశం. అందుకే సర్పసంతానమా అని అంటున్నారు, అంటే చెడ్డ తలంపులతో ఎవరు ఉండొద్దు అని దేవుని యొక్క ఉద్దేశం అన్నమాట. హృదయంలో క్రీస్తు వాక్యం ఉంటే ఈ చెడుతనానికి మనం అవకాశం అనేది ఇవ్వము. అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను. అలాగే తలంపులో కానీ ఏదైనా సరే మనం చెప్పే విధానంలో కానీ క్రీస్తు వాక్యము ద్వారా మనం బోధించాలి. క్రీస్తు వాక్యము ద్వారా మనం ఆ క్రీస్తు వాక్య ప్రకారం మనం నడుచుకోవాలి. ఒకటి ఏంటంటే మాస్టర్ ప్రవీణ్ గారు చనిపోయిన తర్వాత అంటే బాగా ఇలా ఏం చెప్పిందండి? క్షమించమని చెప్పింది. ఎంత గొప్ప మనసు! ప్రతి ఫస్ట్ మాట అదే సిలువలో పలికింది, దేవుడు చేయాల్సింది. అంటే వాళ్ళు వాక్యానుసారంగా ఆయన ఏదైతే బోధించుకుంటూ వచ్చాడో కుటుంబం కూడా అలానే నడుచుకుంటూ పోయింది. వాళ్ళు క్షమించమని అడిగారు. ఆయన భర్త చనిపోయి ఉంటే పిల్లలు